వీడియో మెయిన్ గా ఫిట్స్ గానీ ఎపిలెప్సీ గానీ బాధపడే పేషెంట్లకి వాళ్ళ రిలేటివ్స్ కి వాళ్ళకే మెయిన్ ఉపయోగపడుతుందండి. అంటే ఫిట్స్ ఉన్న పేషెంట్లందరినీ ఎపిలెప్టాలజిస్ట్ లేకపోతే న్యూరాలజిస్టే చూడట్లేదు. రకరకాల వాళ్ళ దగ్గర రకరకాల టైంలో చూడాల్సి వస్తుంది. సో ఎక్కువ మంది మోర్ దాన్ 3 డ్రగ్స్ 4 డ్రగ్స్ వాడే వాళ్ళు కూడా రెసిస్టెంట్ ఎపిలెప్సీ వాళ్ళు ఉంటారు. వాళ్ళలో మెయిన్ గా నేను చూసింది ఏంటంటే ఈ ఎప్టైన్ లేకపోతే ఈ ఆస్కామా చెప్పాను అనే కాంబినేషన్ కామన్ గా తెలియకుండా చాలా మంది వాడుతున్నారు. రెండు సోడియం ఛానల్ బ్లాకర్స్ కాబట్టి రెండు వాడినప్పుడు వాటి వల్ల ఇంకా ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది. పేషెంట్ ఇంకా డ్రౌజీ వెళ్తాడు, ఇంకా ఇబ్బంది అవుతుంది. సో ఈ సందర్భంగా నేను చూద్దాం అనుకుందంటే ఈ ఆస్కామా చెప్పాను కానీ హెప్టైన్ కానీ అన్ని సోడియం ఛానల్ బ్లాకర్ లిస్ట్ లో వస్తాయి. మనకున్న ఎపిలెప్సీ డ్రగ్స్ ఒక్కో దానికి ఒక్కో పని ఉంటుంది. ఏదైనా ఉన్నదానికి యాక్టివిటీ కాకుండా బ్రెయిన్ లో ఉన్న కరెంట్ ఆపడానికి రకరకాల మెడికేషన్స్ రకరకాల రిసెప్టార్స్ మీద పనిచేసి ఆ వెళ్ళే కరెంట్ ని ఆపుతాయి. ఆ ఆపిన కరెంట్ ని ఆపే క్షమంలో వాటి వల్ల మిగతా నార్మల్ గా ఉన్న బ్రెయిన్ సెల్స్ మీద కూడా పనిచేయడం వల్ల వాళ్ళకి నిద్ర రావటం. చాలా మంది చెబుతారు ఆ ఎపిలెప్సీ ఫిట్స్ టాబ్లెట్ వేసుకుంటాడండి, ఈ సంవత్సరం మా అబ్బాయిని స్కూల్కి పంపించకుండా ఉంచుతామా, లేకపోతే మా అబ్బాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాను, ఇట్లా రకరకాల సమస్యలు. ఎందుకంటే ఎపిలెప్సీ వల్ల ఓన్లీ ఫిట్సే కాదు, వాళ్ళకి కోపాలు ఉంటాయి, నాట్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళు అందరూ చేసుకోలేరు, కొద్ది డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి. సో ఇట్లా ఉన్నప్పుడు మెయిన్ గా ఈ వీడియోలు చూద్దాం అనుకుంది ఏంటంటే ఈ ఆస్కామ్ చెప్పాను హెప్టైన్ కలిపేసుకునేటట్టయితే మీ ప్రిస్క్రిప్షన్ లో అంటే చాలా మంది డాక్టర్స్ ఎవరైనా రాస్తారు. సో రాసినా గానీ తెలియక కావచ్చు, సమాచారం అందుకోలేక కావచ్చు, ఈ రెండు ప్రిస్క్రిప్షన్ మాత్రం ఉంటే మీరు హెప్టైన్ గానీ ఆస్కామ్ చెప్పిన రెండు కలిపి రాయొద్దు. ఏదో ఒకటి మీరు తగ్గించుకొని ఒక సోడియం ఛానల్ బ్లాకర్ మిగతాది వేరే బ్లాకర్స్ అంటే కాల్షియం ఛానల్ బ్లాకర్స్ కానీ మిగతా వేరే గ్రూప్ నుంచి రాస్తే మంచిదని నా ఉద్దేశం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఎవరైతే ఎపిలెప్సీ పేషెంట్ తో బాధపడుతున్నారో వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఒకసారి చూసి నేను చెప్పినట్టుంటే చిన్న చేంజ్ చేయండి. సో దాంతో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ఇంకా కొద్దిగా బెటర్ గా ఫిట్స్ కంట్రోల్ అవుతాయి. థ్యాంక్ యూ.